హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ శనగపప్పు ఉండలండి. దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారు, దీన్నే వేపిన పప్పు అని కూడా అంటారండి. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇవి ఇలా కొన్ని పప్పు తీసుకున్నానండి ఈ కప్పుతో. ఇప్పుడు ఆ పప్పుకి సరిపడా చూడండి, ఈ కప్పుతో ఇలా బెల్లం తీసుకున్నాను. బెల్లం ఇందులో వేసుకున్నానండి. ఇందులో ఒక 2 స్పూన్లు చూడండి, ఇంత మాత్రం నీరు ఇందులో వేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకోకండి, పాకం చాలా లేట్ అయిపోద్ది. తక్కువ నీరు వేసుకొని ఇప్పుడు పాకం వచ్చే వరకు చూసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాకం దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాకం చూసుకుందాం మనం. చూడండి, మనకి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, చూసారా ఇలా మనకు వచ్చేస్తుంది కదండి. అంతేనండి. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న పప్పులు అందులో వేసుకొని కలిపేసుకుందామండి. చూడండి, కలిపేసుకొని చేతికి తడిగి రాసుకొని ఉండలు చుట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా వేడివేడిగా ఉంటుండగానే చేతికి నీరు కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా ఉండలు చుట్టేసుకున్నానండి. చూసారా ఎంత సింపుల్గా, ఎంత తేలిగ్గా, ఎంతో రుచిగా ఉండే పుట్నాల పప్పులతో ఉండలు రెడీ అయిపోయాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.